ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ రెసిపీ చేయబోతున్నాను. ముందుగా కావాల్సినవి ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి. కడాయి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చిను ఆనియన్స్ అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అన్నీ మంచి పింకిష్ కలర్ వచ్చినాక ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అందులో యాడ్ చేసేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయాక పసుపు యాడ్ చేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ముందు కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అందులో వేసి నీట్గా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని మిక్స్ చేసేసుకున్నాం కదా, అలాగే మూత పెట్టి ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే చికెన్లో ఇలా వాటర్ అయితే బయటకు వస్తుంది. మంచిగా చికెన్ని ఫ్రై చేసేసుకోవాలి. అలానే ఫ్రై చేసుకున్నప్పుడు ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం నేనైతే కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే మీరు కూడా యాడ్ చేసేయండి. పుదీనా యాడ్ చేసుకున్నాక చికెన్ని నీట్గా ఫ్రై చేసేసుకోండి. కారం యాడ్ చేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసేసుకోవాలి చికెన్ని. చికెన్ని నీట్గా కలుపుకుంటూ అలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అట్లా మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ చికెన్ని నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ హోమ్మేడ్ గరం మసాలా యూస్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకోవాలి. మసాలా యాడ్ చేసుకున్నాం కదా, నీట్గా మిక్స్ చేసేసుకోవాలండి. చికెన్లో వచ్చే వాటర్తోనే నీట్గా ఫ్రై చేసేసుకోవాలి, ఎందుకంటే గ్రేవీకి అది చాలు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. గ్రేవీ అంటే మైల్డ్గా ఉంటే చాలు, మరీ పులుసులా కాకుండా ఇలా దగ్గర చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే మేము ఇలానే చేసేసుకుంటాం. 2 మినిట్స్ అలా మూత పెట్టి తీసి చూస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. దీంతో మీరు ఎలాగైనా చపాతీతోనైనా రైస్తోనైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి చెప్పండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గ్యాస్.